26వ వచనం. యేసు ఉండట చూచి. యేసు ప్రభు ప్రేమించిన శిష్యుడు ఎవరు? యోహాన్. మొదటిది, యోహాను యవనస్తుడు. యేసు ప్రభు యవనస్తుల్ని ప్రేమిస్తున్నాడు అనడానికి మొదటి రుజువు ఏంటి తెలుసా? యోహాన్ని ప్రేమిస్తున్నాడు. ఎవరి గురించి యేసు ప్రేమించిన శిష్యులను రాయలే, కేవలం యోహాన్ గురించి రాశారు. ఇది మొదటి రుజువు. రెండో రుజువు చూద్దామా? యేసు ప్రభు యవనస్తుల్ని ప్రేమిస్తారని అనడానికి మార్కు సువార్త 10వ అధ్యాయం. ఇక్కడ యవనస్తుడు ఉంటాడు. యవనస్తుడు పరిగెత్తుకుని వచ్చి మోకాళ్ళుని, ప్రభువా నిత్య జీవమునకు వారసుండగుటకు నేనేమి చేయవలను అని అడుగుతాడు. గుర్తున్నాడు ఆయన? ఆయన యవనస్తుడు. ఆయన గురించి యేసు ప్రభు ఏమంటారు తెలుసా? చూడండి, 10వ అధ్యాయం మార్కు సువార్త 21వ వచనం. 21 ప్రేమించి. చాలు. రెండోది, ఇతడు యవనస్తుడు అని ఎక్కడ కనిపిస్తుంది అంటే మత్తయి సువార్త 19:21 చూస్తాం ఆయన యవనస్తుడని. సరే, ఈ యవనస్తుడిని చూసి మీకు తెలుసుగా ఈ యవనస్తుడు ఎవరు? మోకాళ్ళ మీదుని నిత్య జీవనకు వారసుడు గుట్టకు నేనేం చేయవలను అంటే ప్రభు అంటాడు, నువ్వు దొంగిలవద్దు, వ్యభిచారం చేయవద్దు, తల్లిదండ్రులను సన్మానించు. ఇవన్నీ సందర్భం తెలిసిందే. రెండో యవనస్తుడు యేసు ప్రేమించిన యవనస్తుడు. అర్థమవుతుందా? మొదటి యవనస్తుడు ఎవరు? యోహాన్. రెండో యవనస్తుడు ఎవరు? ఈ అధికారి ఎవరు? యవనస్తుడైన అధికారి. మూడో యవనస్తుల్ని చూద్దాం. చూడండి, యేసు ప్రభు ప్రేమించిన, మీరు అనొచ్చు, అన్నా మీరు అందరినీ బాయ్స్నే చూపిస్తున్నారు. యేసు ప్రేమించిన శిష్యుడు యోహాను, యేసు ప్రేమించిన ఈ వ్యక్తి అధికారి, మంచిది, అమ్మాయిలు లేరా అంటే ఉన్నారు. యేసు ప్రభు తండ్రిలాగా అందరినీ ప్రేమించేవాడు. చూడండి, యోహాన్ సువార్త 11:5. ఇది మూడో రుజువు. యేసు ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, ముఖ్యంగా యవనస్తుల్ని ప్రేమిస్తున్నాడు అనడానికి మూడో రుజువు చూపియనా? యోహాన్ సువార్త 11:5. యేసు మార్తను, సహోదరిని, ఈ ప్రేమ, యేసు ప్రభు ప్రేమ వర్ణింపలేనిది. ఇది యవనస్తుల కొరకు ప్రత్యేకంగా యేసు ప్రభు పరిచయం చేసినప్పుడు యేసు ప్రేమించను రాసిన సందర్భాలు ఎవరి గురించి? యవనస్తుల గురించే. అందుకే యవనస్తుల కూడికలు చాలా ఘనమైనవి, ప్రాముఖ్యమైనవి. ఈ కూడికల్లో, యవనస్తుల క్యాంపులో దేవుడు మనతో మాట్లాడుటకు, దేవుడు మనల్ని సిద్ధపరచుటకు, బద్దలైన సందుల్లో నిల్చుటకు, తగిన వారిగా చేయుటకు మనం తయారవుదుముగాక. ఆమేన్. మంచిది. ఈ బద్దలైన సందులో నిల్చుటకు ఒక మాట మనం చదువుదాం. చూడండి, దీన్ని విభజిస్తే ఈ వచనము చాలా భీకరమైన వచనము. యెహెజ్కేలు గ్రంథంలో ఈ వచనాన్ని మనం ఒక్కసారి విభజించి చూస్తే పదాలు చూద్దాం. చూడండి, 22:30. నేను దేశమును పాడు చేయకుండానట్లు, మొదటి భాగం. రెండోది, ప్రాకారమును దిట్టపరచుటకు. మూడోది, బద్దలైన సందుల్లో నిలుచుటకు. నాలుగోది, తగిన వాడెవడని